నమస్కారం, సిరి న్యూస్ కి స్వాగతం. ఈ నెల 30న నాట్స్ ఆధ్వర్యంలో జరిగే జానపద సాంస్కృతిక సంబరాలను జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు నాట్స్ ప్రెసిడెంట్ నూతి బాపయ్య చౌదరి కోరారు. అరండల్పేటలోని ఓ హోటల్లో జానపద సాంస్కృతిక సంబరాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఎమ్మెల్సీ లక్ష్మణరావు బాపయ్య చౌదరి ఆవిష్కరించారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మే 30న సాయంత్రం 5 గంటలకు జరగనున్న కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులు, కవులు, కళాకారులకు సేవా పురస్కారాలను అందించనున్నట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జానపద సాంస్కృతిక కళాకారులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళలను ముందు తరాలకు తెలియజేసేలా నాట్స్ ఆధ్వర్యంలో పురస్కారాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రమణ తదితరులు పాల్గొన్నారు. అలాగే పేదలకు సంబంధించి స్కిల్స్ అందించడానికి కుట్టు మిషన్లు ఇవ్వటం, కుట్టు మిషన్ నేర్పటం, కంప్యూటర్ నేర్పటం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా రేపు మనకు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం అని గుంటూరులో 30వ తేదీన సాయంత్రం 5 గంటలకి విజ్ఞాన మందిరంలో జానపద కళా సంబరాలు నాట్స్ ఆధ్వర్యంలో బాపయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతాం. ఉపాధ్యాయుల్ని ఈ వేదిక ద్వారా మనం సత్కరించుకోవాలని మన గుంటూరు నగరంలో ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సో మీరందరూ తప్పకుండా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. దీంతో పాటుగా మనం అనేక కార్యక్రమాలని లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా 2 తెలుగు రాష్ట్రాల్లో మనం అనేక సేవా కార్యక్రమాలని ముఖ్యంగా విద్య యువతకి మహిళలను ప్రోత్సహిస్తూ అలానే వైద్యం మనకి వైద్యానికి సంబంధించి కూడా కంటి శిబిరాలు కావచ్చు, వైద్య శిబిరాలు కావచ్చు. రేపు మనకి రాయలసీమలో కర్నూలు నగరంలో మనము వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో కూడా 1000 మంది పార్టిసిపేట్ చేస్తారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో విజయం సాధించాలని కాంక్షిస్తూ టీడీపీ, జనసేన మహిళా నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టభిపురం శివాలయంలో కూటమి మహిళా నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. 4వ తేదీన జరిగే ఎన్నికల కౌంటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలవాలని కోరుకున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో కూటమి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. కూటమి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ మహిళా నాయకులు పాల్గొన్నారు. వాళ్ళున్నా లేకపోయినా వాళ్ళ ప్రెజెన్సీలో మేము నిలబడి ఈరోజు వాళ్ళని గెలిపించడంలో వాళ్ళ గెలుపుకు కారణమయ్యేలాగా ఈరోజు పూజా విధానాల్లో కూడా తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు అందరూ ఉమ్మడిగా పాల్గొంటున్నారండి. ఈ ధర్మ పోరాటంలో ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి భారీ మెజారిటీతోనే కాదు, అమరావతికి పూర్వ వైభోగం రావాలి, కూటమి అభ్యర్థులు గెలవాలి, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చేయాలి. వారి సమక్షంలో సతీ సమేతంగా స్వామివారికి అంటే తిరుపతి స్వామివారికి పట్టు వస్త్రాలు అందించి ఇక వారి గెలుపు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. స్వామివారి అనుగ్రహంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ 9న ప్రమాణ స్వీకారం చేసి స్వర్ణాంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో పరుగులెత్తిస్తారని మా అందరి నమ్మకం అండి. ఆ భగవంతుని ఆశీస్సులతో ధర్మమే గెలవాలి, ధర్మమే గెలుస్తుంది అని మేమందరం తెలుగు మహిళలందరం భారీ మెజారిటీ తోటి భారీ సంఖ్యలో తరలి వచ్చి పూజలు నిర్వహిస్తున్నామండి. స్వామివారి అనుగ్రహంతో మన స్వర్ణాంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పరుగులెత్తిస్తుందని మేమందరం ఆశిస్తున్నాం. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. పిన్నెల్లి సోదరులపై ఈసీ ఆదేశాలతో పోలీసులు చర్యలు మొదలుపెట్టడం వల్లే మాచర్ల నియోజకవర్గంలోని బాధితులు బయటకు వచ్చి వారికి జరిగిన అన్యాయాలను చెప్పగలుగుతున్నారని తెలిపారు. ఈ సామ్రాజ్యంలో నాకు ఎదురు లేదు అని ఇష్టానుసారంగా వ్యవహరించిన మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దౌర్జన్య కాండ, అతని దుర్మార్గపు చర్యలు ఒకటొకటి బయటపడుతూ ఉన్నాయి. ఏ రకంగా వాళ్ళు వ్యవహరించేవాళ్ళు, అతను కానీ అతని తమ్ముడు కానీ అతని అంతేవాసులు కానీ ఏ రకంగా ప్రవర్తించారో, ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులను చేశారు. బాధితులు ఇప్పుడు ఎప్పుడైతే అన్నదమ్ములు పరారిలో ఉన్నారో,
ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఒక ప్రక్క, పోలీసు శాఖ ఒక ప్రక్క ఈ అన్నదమ్ముల్ని వెంటాడుతూ వేటాడుతూ కనిపిస్తే అరెస్ట్ చేస్తాం, కనిపిస్తే కాళ్ళెరగొట్టి లోపల పడేస్తామనే రీతిలో వ్యవహరిస్తుందో ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఒక్కొక్కరు బాధితులు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నెహ్రూ చిత్రపటానికి డీసీసీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడమే కాకుండా ఆయనకు ఉన్న ఆస్తిని సైతం నెహ్రూ దేశానికి ఇచ్చారన్నారు. దేశాన్ని సమగ్రంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకొచ్చేలా ఆయన కృషి చేశారన్నారు. మోడీ పాలనలో దేశం పూర్తిగా సంక్షోభంలోకి నెట్టబడిందని, కాంగ్రెస్ పార్టీ పాలనలోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. దేశంలో కుల మత తత్వాలను అరికట్టేందుకు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఒక పక్క మన దేశాభివృద్ధి సాధిస్తూ ప్రపంచ శాంతి కోసం ప్రపంచానికి ఆదర్శంగా నాయకత్వం వహించే దిశగా భారతదేశం పోతున్న విషయం మనం గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటే, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజలకు అండగా ఉంటుందని మనం చేసుకుంటూ, ఇవాళ దేశం ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుంది. మోడీ అనేవాడు మరి పరిపాలకుడు కాడు, ఏదో సాధువు సన్యాసులో కలిసి పోవాల్సిన వ్యక్తి. యాదృచ్ఛికంగా అతను ప్రైమ్ మినిస్టర్ కావడం జరిగిందే కానీ ఆర్థిక విధానాలు కానీ దేశ ప్రజల సంక్షేమం కోసం కానీ కామన్ మ్యాన్ కావాల్సిన మినిమం ప్రోగ్రాం కూడా ఇవ్వలేదు. పలు కేసుల్లో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆశ్రయించారు. ఎన్నికల రోజు ఆ తర్వాత తనపై నమోదైన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. సత్తెనపల్లి తాలూకా సెంటర్లో కౌంటింగ్ సందర్భంగా తలెత్తే అవాంఛనీయ సంఘటనలను అదుపు చేసేందుకు తీసుకునే చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. దాడులు జరిగిన సమయంలో పోలీసుల వార్నింగ్, లాఠీచార్జ్, టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగాన్ని మాక్ డ్రిల్ ద్వారా ప్రదర్శించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో పోలింగ్ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ రాజు హెచ్చరించారు. నాథ్ సెంటర్లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో 37వ హనుమాన్ జయంతోత్సవాలు రేపటి నుంచి జూన్ 2 వరకు జరగనున్నాయి. 5 రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక పూజలకు సంబంధించిన పోస్టర్ను ఆలయ ఈవో శ్రీనివాసరావుతో పాటు కల్పతరువు హోమ్స్ అధినేత సుబ్బారావు, హనుమాన్ దీక్ష సమాజం సభ్యులు ఆవిష్కరించారు. ప్రతిరోజు జరిగే విశేష పూజల్లో భక్తులు విరివిగా పాల్గొనాలని కోరారు. జూన్ 1న హనుమత్ జయంతి సందర్భంగా సహస్ర ఘటాభిషేకం, సువచ్చల సమేత ఆంజనేయ స్వామి కళ్యాణం జరుగుతుందని వివరించారు. హనుమత్ జయంతి ఉత్సవములు పాంచాహ్నిక దీక్షతోటి 28వ తారీఖు నుండి 28/5/2024 నుండి 1/6/2024 వరకు జరుగుతాయి. వీటిలో భాగంగా 28వ తారీఖు అంకురారోపణతోటి ఈ కార్యక్రమాలు మొదలవుతాయి. 29వ తారీఖు లక్ష తులసి పూజ జరుగుతుంది. 30వ తారీఖు లక్ష మల్లెల పూజ జరుగుతుంది. 31వ తారీఖు మనకి తమలపాకు పూజ, లక్ష తమలపాకు పూజ జరుగుతుంది. 1వ తారీఖు ప్రధానంగా ఘటాభిషేకము స్వామివారికి జరుగుతుంది. 1వ తారీఖు ఉదయం ఘటాభిషేకము, 6వ సాయంత్రం సూచలాంజనేయ స్వామి కళ్యాణం కూడా ఈ
దేవస్థానంలో హనుమాన్ దీక్షా సమాజ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలను మొత్తం పొందవలసిన కోరుచున్నాము. దీని ముఖ్యంగా మాకు ఉన్నటువంటి సమాజం ఆధ్వర్యం మా మిత్రులందరూ కూడా దేవస్థానం అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. మాకు ఈ సహాయ సహకారం అందించినటువంటి భక్తులకి, అదేవిధంగా డిపార్ట్మెంటల్ వారికి, పోలీస్ సిబ్బందికి, ఆలయ సిబ్బందికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.